తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో 15% నిధులు కేటాయిస్తామని ప్రకటించింది. అయినప్పటికీ 3 సంవత్సరాలు బడ్జెట్ లేదు. విద్యారంగంలో విద్యకు 20% బడ్జెట్లో నిధులు కేటాయించారు. అట్లాగే పెండెంట్ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీని ముట్టడికైతే ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రయత్నిస్తూ దాన్ని ఎక్కడెక్కడ పోలీసులు అయితే అరెస్ట్ చేస్తున్నారు. మనతో మాట్లాడిన విద్యార్థి నాయకులు ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఏదైతే ఆకులూరు మురళి చెప్పిన లెక్కల ప్రకారం 18% విద్యారంగానికి నిధులు ఇవ్వాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 8% నిధులు ఇవ్వడం సిగ్గుచేటు. విద్యారంగం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతిమంగా వెంటిలేటర్ పై ఉండడం దయనీయం. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగానికి ఆకులూరు మురళి చెప్పిన లెక్కల ప్రకారం 18% నిధులు కేటాయించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. ఆకునూరు మురళి అయితే విద్యా కమిషన్ రిపోర్ట్లో చెప్పిన విధంగా కనీసం 18% అయినా నిధులు కేటాయించాల్సింది పోయి అది తక్కువగా విద్యారంగానికి నిధులు కేటాయించారని చెప్తున్నారు. అట్లాగే ఆ విద్యారంగానికి కావాల్సిన నిధులు చేయకుండా విద్యారంగం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తారని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికైతే ప్రయత్నించిన వాళ్ళందరినీ కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు పోలీసులకు విద్యార్థి సంఘ నాయకులకు కూడా ఎక్కడికక్కడ తోపులాట జరుగుతుంది. విద్యాశాఖానికి 20% నిధులు ఎమ్మటే ప్రకటించాలని చెప్పి విద్యాశాఖకు మంత్రి లేకపోవడం ఈ ప్రజాపాలన కాదని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అందుకు మంత్రి ఉండు, విద్యారంగానికి మంత్రి లేడు. ఈ రోజు గతంలో ఉన్న పాలకులు దౌర్జన్యం వహిస్తా ఉన్నారు. తక్షణమే విడుదల చేయాలి స్కాలర్షిప్, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. ఈరోజు అప్పుడు చందని హెచ్చరిస్తున్నాం. కాబట్టి విద్యాశాఖ మంత్రి నియమించాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధి పెద్దపీట విద్యారంగానికి పెద్దపీట వేస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేవలం 8% మాత్రమే కేటాయించిండు. విద్యాశాఖకు ఖచ్చితంగా 18% కేటాయించాలని చెప్పి విద్యా కమిషన్ వైపు చెప్తుంటే 8% మాత్రమే కేటాయించి 9,300 కోట్లు స్కాలర్షిప్ బకాయిలు ఎట్లా విడుదల చేస్తాడు, 15,000 కోట్లు శాలరీలు ఎట్లా ఇస్తాడు, 4,000 కోట్లు అభివృద్ధికి ఎట్లా ఉపయోగిస్తాడు, మళ్ళీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంటాడు, మళ్ళీ టీపీఎస్ కి అంటాడు. ఇవన్నిటికీ నిధులు ఎట్లా సరిపోతాయి? విద్యారంగానికి పెద్దపీట అని చెప్పి అధికారంలోకి వచ్చి నేడు విద్యార్థులను మోసం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విద్యార్థులు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ ఈ ఏఎస్ఎఫ్ ఉద్యమాలను ఇంకా ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం
మేలుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మటే విద్యారంగానికి మంచి నిధులు కేటాయించాలని తెలియజేస్తున్నాం. ముందుండి ఏఎస్ఎఫ్ పోరాడుతుందని చెప్పేసి ఈ రోజు ఏఎస్ఎఫ్ వ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యా రంగానికి 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఈ రోజు ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది. ఏదైతే ఈ రోజు విద్యార్థుల పట్ల జీవితాలు చెలగాటం మారుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజాస్వామ్యం కోసం మేము కొట్లాడితే ఈ రోజు మమ్మల్ని అణచివేసి ఈ రోజు అసలు విధానంగా స్కాలర్షిప్ సమస్యలు ఉన్నాయి, రియంబర్స్మెంట్ ఉంది, విద్యాశాఖ మంత్రి లేరు, రెగ్యులర్ ఎంఈఓ లేరు, కనీసం ఉపాధి అవకాశాలు లేవు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, ఇప్పటివరకు ఉద్యోగ అవకాశాలు లేవు. దాంతో పాటుగా నూతన విద్యా విధానం 2020 ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయాలి. నూతన విద్యా విధానం 2020 రద్దు చేయాలి. ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం 20% నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి సభగా డిమాండ్ చేస్తా ఉన్నాము. రాష్ట్రంలో ఎన్నికలకు వచ్చే ముందు విద్యాశాఖకు 30% నిధులు కేటాయిస్తానని చెప్పిండు. కానీ ఇప్పుడు కేవలం 8% కేటాయించిండు. విద్యారంగాన్ని ఎట్లా చెప్తాడు? అదే మధ్యశాఖకు మర్చుంటాడు కానీ విద్యాశాఖకు మర్చుంటాడు. అంటే రేవంత్ రెడ్డికి 18 కావాలి కానీ చదువుకున్న విద్యార్థులు అవసరం లేదు అని సందర్భంగా బిడ్డ రేవంత్ రెడ్డి ఉన్నటువంటి గురుకులాలన్నీ అద్దె ఇప్పటికి అద్దెలు కట్టక ఎంతో మంది ఫుడ్